అందరికీ షలోం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టిని 6 దినములు సృష్టించి 7వ దినమును విశ్రాంతి దినముగా ఇచ్చి దాన్ని పరిశుద్ధపరిచిన యావే మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీవు పరిశుద్ధుడైన ప్రకారముగా మేము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని నీ యొక్క ఆజ్ఞలను, కట్టడలను, నియామక కాలను అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి అట్టి విధమైన నీ వాక్యమును మిమ్మల్ని ధ్యానించుండగా, మమ్మల్ని పరిశుద్ధపరచు వాక్యమును మిమ్మల్ని ధ్యానించుండగా, మేము పరచబడినట్లుగా ఆ యొక్క వాక్యం యొక్క మర్మములను, ఉద్దేశములను మాకు తెలియపరిచి మమ్మల్ని బలపరచమని మనము మా రక్షకుడు, విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శుద్ధుడా నీ పిలుపు వింటిని, అద్దరికి నే పయనమైనని. శుద్ధుడా నీ పిలుపు వింటిని, అద్దరికి నే పయనమైతిని. రొద్దుపోయను భయములాయను, భయములాయను, ఉద్ధరించగా యెషూవా ఆదుకోవయ్యా నాదు యెషూవా. అలలపై నడచిన నాదు యెషూవా ఆదుకోవయ్యా. యోబు గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో యోబు అంటున్నాడు, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టి ఉన్నది, నా మనోవ్యాకులము చేత నేను పలుకుతూ ఉన్నాను. నా మీద నీవు యావే నేరము మోపుచున్నావు, మోపకుండుము. నాతో నీవేళ వ్యాజ్యమాడుతున్నావు తండ్రి. దుష్టుల ఆలోచన మీద దయా దృష్టించుట మీకు సంతోషమా? నీ జీవితకాలము నరుల జీవితకాలము వంటిదా? నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడు? నీవేళ నా దోషమును దృష్టించుచున్నావు, విచారణ చేయుచున్నావు, నా పాపమును వెతుకుచున్నావు. నీవే కదా నన్ను నిర్మాణం చేసితివి, నీవే కదా నన్ను రూపించావు. నీవే నన్ను మృంగివేయుచున్నావా తండ్రి? జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకో తండ్రి. నీవు నన్నుగా తిరిగి మన్నుగా మార్చుతావా అని మరి పలుకుతూ ఉన్నట్లుగా ఆయన యొక్క మనో వ్యాకులం చేత పలుకుతూ ఉన్నటువంటి మాటలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. తండ్రి, ఒకసారి నన్ను దృష్టించుము. దుష్టుల ఆలోచన మీద నీవు దయా నీ యొక్క దృష్టి ఉంచినట్లుగా కనపడుతూ ఉన్నది. నీవే నన్ను నిరూపించిన సంగతి మరొకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని గోజాడుకున్నట్లుగా మనము కూడా మనకు కలిగినటువంటి స్థితిలో నుంచి ఆయన వైపు మరలి ఆయన సన్నిధానంలో గోజాడిన వేళ మనకు కూడా యావే సహాయం చేయగలడని ఈ కొన్ని మాటలు పరమతరమైన వినికిడిలో ఫలింపచేయనుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్.